నమస్తే వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో శ్రీ చైతన్య ప్రైవేట్ స్కూల్ వద్ద ఉద్రిక్తత. నిబంధనలకు విరుద్ధంగా బుక్స్ అమ్ముతున్న శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం స్కూల్లో వ్యక్తి ఇంట్లో బుక్స్ ను దొరికినప్పటి పట్టిని ఏబీవీపీ నాయకులు ఎంఈఓ రఘుపతిని సస్పెండ్ చేయాలని ఏబీవీపీ నాయకుల డిమాండ్. ఏబీవీపీ నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు సిరిసిల్ల పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. చైతన్య ప్రైవేట్ స్కూల్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎంఆర్పీ లేకుండా బుక్స్ అమ్ముతున్నారని ఏబీవీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. ఎంఈఓ రఘుపతిపై జిల్లా కలెక్టర్ విచారణ చేసి అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న ఏబీవీపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి సిరిసిల్ల పోలీస్ స్టేషన్ కు తరలించారు. విద్యార్థులకు అన్యాయం జరుగుతుందంటే ఎన్ని పైసలు పంపిస్తారు? ఒక ఫస్ట్ క్లాస్ 3,500 రూపాయలు 6,000 అమ్ముతుండ్రు. క్లాస్ పెరుగుతాయి, యూకేజీ పెరుగుతాయి. రమ్మని ఎంఈఓ రమ్మని అక్కడ పనిచేసే అబ్బాయి ఇక్కడ ఎంత అవుతున్నావు అవసరం లేదన్న పిల్ల కావద్దన్నా స్టాఫ్ అక్కడ అంటే శ్రీ చైతన్య అయితే ఆ బుక్స్ కి సంబంధం లేదని చెప్పడానికి ప్రూఫ్ ఏముంది? ఎట్లా పని చేస్తారు స్టాఫ్? తనే పేజ్ చూపించిన మా దగ్గర రిసిప్ట్స్ ఉన్నాయని పేపర్ ఈ అబ్బాయి ఏంటంటే పేపర్ అక్కడికి వచ్చి మాకు చూపించిండు. అన్నయ్య మాకు పర్మిషన్ ఉందన్న తిరిగాడు. ఈయన ఎట్లా చూపిస్తాడు? ఈ అబ్బాయి ఈయన శ్రీ చైతన్య వర్క్ చేసే అబ్బాయిని తినట్లా చూపిస్తాడు. ఆ పేపర్ అక్కడికి వచ్చి ఇలా సంబంధమే ఉండదు. ఇవ్వండి అనేది అబ్బాయి చూపిస్తున్నాడు. మా పర్మిషన్ ఇట్లా చూపించింది అన్న. ఇవన్నీ చూపించుకున్నా మాకు సంబంధం లేదు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని రూములు ఈయన చూపిస్తుంది. మాకు లాగిస్తే అన్న రూమ్ తీయాలంటే ఈయన చూపిస్తుంది. స్టాఫ్ అన్నట్టు ఇలా ఇక్కడికి అక్కడికి మన బుక్స్ ఉండాలన్న ఇవి చూసుకుంటున్నారు అందరూ. అక్కడ ఇక్కడ పంపిస్తుంది ఇవన్నీ. దళితాలతో ఆడుకునేది శ్రీ చైతన్య కార్పొరేట్ స్కూల్స్ శ్రీ చైతన్య నారాయణ ఆయన ఇవన్నీ ఎంఈఓ ఆడ లంచాలు తీసుకుని రౌపా సార్ మొత్తం లంచాలు తీసుకోకుండా తిరుగుతుంది. ఇంత స్టూడెంట్ నేను వచ్చి ఇక్కడ ఇష్యూ అయితే ప్రిన్సిపల్ సార్ ఫోన్ మాట్లాడతాడు. ఎంఈఓ రాడు. గంట సేపు అవుతుంది మేము ఒప్పుకోవాలి. ఎంత కమిషన్ తీసుకుంటారు సార్? ఎంత ఇస్తారు సార్? మాక్సిమం ఒక 90 మీటర్ల దూరం కూడా ఉండదు ఆ బిల్డింగ్ కి స్కూల్ కి. 90 మీటర్ల దూరంలో బుక్స్ అమ్ముకుంటుండు. 2-3 లక్షల సామాన్లు సార్ బుక్స్ ఉన్నాయా? 10 లక్షల సామాన్ లోపల ఉన్నాయి. ఇప్పుడు పర్మిషన్ ఉందా సార్? పోనీ లేదంటే ఏమన్నా మాట్లాడతాయి అంటున్నాను. లేదు సార్ మాకు పర్మిషన్. సరే సార్ దీనికి పర్మిషన్ ఉంది. అమ్మాయికి ట్రేడ్ లైసెన్స్ ఉంది సార్. దానికి ట్రేడ్ లైసెన్స్ అనేది ఏంటంటే జస్ట్ ఏంటంటే అక్కడ శ్రీ చైతన్య అని పెట్టలేరు. అక్కడ జస్ట్ ఏంటంటే నువ్వు అమ్ముకోవచ్చు భయం పెట్టిండు. ఇక్కడ ఉన్న క్యాండిడేట్ అక్కడికి ఎందుకు వచ్చిండు? శ్రీ చైతన్య క్యాండిడేట్ సార్ వచ్చిండు. దేవ విషయంలో వచ్చిండు, మన సంబంధం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత తనే కనబడుతుంది, తనే చూపిస్తుంది, తనే ఈ పేపర్లు చూపించింది డైరెక్ట్. మాకు ఉన్నాయండి, మాకు పర్మిషన్ ఉందా? నాకు ఇచ్చింది తినే, నాకు ఇచ్చింది ఇదనే, ఇవన్నీ ఇచ్చింది ఇదనే నాకు పేపర్స్. ఫస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇతనికి ఏం సంబంధం దానికి దీనికి? ఆయన ఏం చెప్పి మాకు డైరెక్ట్ మేము బుక్స్ తెచ్చుకున్నాం, మేము అమ్ముకుంటున్నాం అంటే మాకు మున్సిపల్ నుంచి మాకు పేపర్ వచ్చింది, మేము తీసుకున్నామని చెప్పాడు. ఈ క్యాండిడేట్ ఏదో చూపించింది అక్కడికి వచ్చి మాకు. తనకేం సంబంధం దీనికి? అంటే వేరే స్కూల్స్ ఏవి వస్తాయి మరి అక్కడికి? ఓన్లీ శ్రీ చైతన్య వాళ్ళ పిల్లలు వస్తున్నారు అక్కడికి. మరి స్కూల్కి సంబంధం లేదనుకుంటా చెప్తున్నా. ఇవి శ్రీ చైతన్య బుక్స్ ఇవి మొత్తం టోటల్. ఇవి ఏంటంటే ఇవి బయట ఎట్లా అంటే బయట మా జనరల్ స్టోర్ అండి, మా జనరల్ స్టోర్ అమ్ముకుంటున్నాం అండి చెప్పుకుంటా. ఏంటంటే ఇక్కడ లోపల ఫస్ట్